చూద్దాం. ఇప్పుడు మనకి ఈ డిస్కౌంట్స్లో అనుకున్నాం జస్ట్. సో సురేష్ అనే పర్సన్ ఉన్నారో లేదు చూడండి. సురేష్ సన్రీ డేటాస్ జిఎస్టీ నెంబర్ ఉంటే రెగ్యులర్ ఇస్తాం, జిఎస్టీ నెంబర్ లేకుంటే అన్రిజిస్టర్డ్. ఎంటర్ జస్ట్ సేల్స్ ఎంటర్. సో ఇక్కడ మనం ఏ ప్రోడక్ట్స్ వేసుకున్నామో చూడండి. టీషర్ట్స్ ఇక్కడ మనం 5 క్వాంటిటీ సేల్ చేస్తాం. ఈచ్ వన్ వచ్చేసి 700 రూపీస్తో 700. ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి? ఇక్కడ వచ్చింది 5%. ఇప్పుడు మనకి వితౌట్ డిస్కౌంట్ అయితే వస్తుంది 3500 వచ్చింది. నేను 5% డిస్కౌంట్ ఇస్తాను. చూడండి తగ్గిందా వాల్యూ. ఎంటర్. నెక్స్ట్ ఇప్పుడు మనకి జీన్స్ కూడా ఉంది కదా. జీన్స్ ఇది వచ్చేసి 10 పీసెస్ 1500తో సేల్ చేస్తాం. డిస్కౌంట్ ఇది 5% డిస్కౌంట్, ఇది వచ్చేసి మీకు 10% డిస్కౌంట్. ఓకే ఇప్పుడు మనకి ఎంటర్ వచ్చేసింది. చూడండి ఆటోమేటిక్గా వాల్యూ తగ్గిందా. ఓకే ఎంటర్ వచ్చేసింది. ఎంటర్. అలాగే మనకి ట్యాక్స్ వచ్చేసి పడుతుంది కదా. అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ హెచ్జిఎస్టీ. అండ్ ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ నాకు 17,666.26 అని వచ్చింది. 26 అనేది మనకి ఏంటంటే పైసలు అమౌంట్ ఇస్తారు ఎవరైనా? ఇవ్వరు. అప్పుడు మీరు రౌండింగ్ చేసుకోవాలి. లేదు నాకు ఇక్కడ 17,000 ఇస్తానండి, 17,600 ఇస్తాను, 66 రూపీస్ నేను ఇవ్వను అన్నాడు. అప్పుడు మనం డిస్కౌంట్ ఇవ్వాలి కదా ఓవరాల్ బిల్ పైన. ఇప్పుడు మనం ఇలాగ ట్రేడ్ డిస్కౌంట్ కావచ్చు, లేదా ఐటమ్ టు ఐటమ్ మీకు డిఫరెంట్ పర్సంటేజెస్ని ఇలాగ ఇస్తాం. ఓకే ఇప్పుడు ఓవరాల్ బిల్ పైన ఇవ్వాలంటే మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి. చూడండి ఆల్ట్ సి డిస్కౌంట్ గివెన్, లేదా డిస్కౌంట్ ఇష్యూడ్ అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే సో ఇండైరెక్ట్ కంపెనీకి ఎక్స్పెన్సెస్ అవుతుంది. దీనికి జిఎస్టీ అంతా ఏముండదు. ఎంటర్ ఇచ్చేసాం. సేమ్ ఇక్కడ కూడా మీరు టోటల్ ఓవరాల్ బిల్ పైన కూడా మీరు పర్సంటేజ్ ఇవ్వచ్చు, కానీ మైనస్ వాడాలి. -66 చూడండి 17,600. ఒకవేళ మీకు ఆ 0.26 కూడా కావాలంటే అప్పుడు -26 క్లియర్ చేసేది. ఇప్పుడు చూడండి 17,600 అనేది అయ్యిందనమాట టోటల్ బిల్. ఇట్లా మీరు ఇవ్వచ్చు. లేదు మనం ఆ పైసల్ని కూడా మనం రౌండింగ్ చేసుకోవాలన్నా రౌండ్ అప్ కూడా చేసుకోవచ్చు. ఓకే జస్ట్ ఇలాగా.